గజాసుడు పరమానందపరుడై ఏమి కావాలో కోరుకోమన్నాడు. అంతట శ్రీహరి గజాసుని సమీపించి, ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలు గజాసుడు ఎగడపోయి వచ్చిన వాడు రాక్షసుడైన శ్రీహరి అని తెలుసుకుని తనకు మరణమే నిత్యమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శరవణులను శిరోగ పూజగా చేసి నా చర్మమణులు ధరించి అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంతలా శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసుని ఉదరాన్ని తీర్చాడు. బ్రహ్మాది దేవతలు మృగోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు. తనకు భక్తుడైన గజాసుని కోరిక మేరకు అతి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని మహావిష్ణువు విముక్తి కల్పించాడు. భర్త రాకపోతూ పార్వతీదేవి కైలాసంలో ఎదురు చూస్తుంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానాన్ని సిద్ధమై స్థానానికి వెళుతూ దేహాన్ని నలుగు పిండిని అద్దుకుంది. పరధ్యానంలో పిండినే ఓ పతిమను తయారు చేసింది. చూడముట్టుడైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణ ప్రతిష్ఠ చేసింది. సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచింది. మాటి పెట్టి